హలో ఫ్రెండ్స్, సమ్మర్ వస్తుంది. ఇంకా మామిడికాయలతో మనం పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు. సో మామిడికాయలు తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఫస్ట్. అయితే మామిడికాయలకి తొక్క ఉంచి కట్ చేసినా పర్వాలేదు, లేదా తొక్క తీసేసినా పర్వాలేదు. నేను 350 గ్రామ్స్ మామిడికాయ ముక్కలు తీసుకొని అందులో పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ 75 గ్రామ్స్ ఎర్ర కారం, 50 గ్రామ్స్ సాల్ట్, తర్వాత 30 గ్రాముల మెంతులు వేయించాను, నూనె లేకుండానే తీసేసి గ్రైండ్ చేశాను. తర్వాత 30 గ్రాముల ఆవ పొడి వేసి గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పోపులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసేసి కంప్లీట్గా ఈ పోపుని చల్లార్చాలి. చల్లారిన తర్వాతనే ముక్కల పచ్చడిలోకి కలిపేయాలి. ఇంకా సెకండ్ వెరైటీ చెప్తాను. అలానే మళ్ళీ 350 గ్రామ్స్ ముక్కలు తీసుకొని అందులో పసుపు, 75 గ్రామ్స్ ఎర్రకారం, 60 గ్రామ్స్ సాల్ట్, 15 గ్రామ్స్ మెంతి పొడి మాత్రమే వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకా దీనికి కావాల్సిన పోపు 200 గ్రామ్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసేసి మళ్ళీ పోపుని కంప్లీట్గా చల్లార్చాలి. చల్లారిన తర్వాతనే ముక్కల పచ్చడిలో కలిపేయడమే. అంతే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ముక్కల పచ్చడి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.